హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, టీవీఎస్ ఐక్యూబ్ బేస్ 2.2 kWh. సో మీ అందరికీ తెలుసు, ఓలాలో ఏతర్లో వచ్చేసి బడ్జెట్ మోడల్స్ ఉన్నాయి. అది వచ్చేసి రిస్టా ఎస్ 2.9 kWh అండ్ అలాగే ఓలాలో వచ్చేసి దగ్గర 3-4 మోడల్స్ ఉన్నాయన్నమాట. 2 kWh మోడల్, 3 kWh మోడల్ అండ్ 4 kWh మోడల్ దగ్గర 1,10,000 ఎక్స్ట్రా ఆన్ రోడ్ ప్రైస్గా వచ్చేస్తున్నాయి. సో టీవీఎస్కి ఏమవుతుందంటే ఆ బడ్జెట్ అనేది స్పేస్ వచ్చిందన్నమాట. బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ స్పేస్ వచ్చింది. దానికి కవర్ చేయడం కోసం అనేసి టీవీఎస్ వాళ్ళు 2.2 kWh మోడల్ తీసుకొచ్చారనమాట. సో మీ ముందర ఉంది కదా సేమ్ 2.2 kWh మోడల్ ఇది. అండ్ దీంట్లో వచ్చేసి 2 కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి వాల్నట్ బ్రౌన్ అండ్ ఇది వచ్చేసి వైట్ అనమాట. ఇప్పుడు వీడియోలో వచ్చేసి మొత్తం ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాము, ఆన్ రోడ్ ప్రైస్ చూద్దాము, రేంజ్కి సంబంధించి కానీ అండ్ మిగతా వాటితో పోలిస్తే టీవీఎస్ ఐక్యూబ్ 2.2 kWh ఎందుకు ప్రిఫర్ చేయాలనే విషయం కూడా చెప్తాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో ఫ్రెండ్స్. ఫిజికల్ ఓవర్వ్యూ విషయానికి వస్తే సేమ్ యాజ్ మనకు ఎలాగైతే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ ఉందో అదే ఆల్మోస్ట్ సేమ్ ఉందన్నమాట. 99% సేమ్ ఉంది. చిన్న మైనర్ చేంజెస్ ఉన్నాయి. అవి ఏందో వీడియోలో ముందరికెళ్ళి చూపిస్తా. సో చూస్తున్నారు కదా, సేమ్ బిల్ట్ క్వాలిటీ పరంగా కూడా సేమ్ ఉంటుంది. సో ముందర డూమ్ కానీ, ఈ డూమ్ వచ్చేసి బేస్ మోడల్ ఉంది టీవీఎస్ ఐక్యూబ్. సో సేమ్ అదే డూమ్ అనమాట. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మళ్ళీ చెప్తాను. సో మొత్తం సైడ్ ప్యానల్స్ కానీ ఏదైనా సరే యాజ్ ఇట్ ఈస్ ఐక్యూబ్ ఎలా ఉందో అలాగే ఇచ్చారనమాట 2.2 మోడల్ కూడా. అండ్ ఎక్స్ట్రాగా అయితే గ్రాబ్ హ్యాండిల్కి గ్రిప్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, బ్యాటరీ విషయానికి వస్తే నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, 2.2 kWh మోడల్ ఇది ఫిక్స్డ్ బ్యాటరీ వస్తుంది. అండ్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఈ బేస్ మోడల్లో ఇదే హైలైట్. అండ్ ఆ బడ్జెట్లో ఇంతవరకు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అంత హై రేటెడ్ ఛార్జర్ కూడా ఇవ్వలేదన్నమాట. సో ఛార్జర్ వచ్చేసి 950 వాట్ ఛార్జర్ మీకు చూపిస్తారండి ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 950 ఛార్జర్ చెప్పాను కదా. సో చూడనికే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన ఐక్యూబ్ 650 వాట్ ఛార్జర్ లాగా ఉంది, కానీ కొంచెం వెయిట్ అయితే ఎక్కువ అనిపిస్తుంది. ఈ ఛార్జర్ని యూజ్ చేసి 0 to 80% వచ్చేసి జస్ట్ 2 అవర్స్లోనే ఛార్జ్ అవుతుంది. అండ్ అప్రాక్సిమేట్లీ 0 to 100 వచ్చేసి 3 hours 15 minutesలో ఎక్కొచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్యూచర్లో 100% ఎక్కని కూడా ఎంత టైం పడుతుందో నేను చెక్ చేసి చెప్తాను ఖచ్చితంగా అయితే. సో ఇదైతే 950 వాట్ ఛార్జర్. ఇది మేజర్ అడ్వాంటేజ్ అనమాట. సో 3 hours 3.5 hours ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకొని 75 kilometers ఆరంగా తిరగవచ్చు. మీరు అయిపోతే మళ్ళీ ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక చిన్న అడ్వాంటేజ్. ఎందుకంటే ఏతర్లో కానీ మిగతా ఓలాలో కానీ చూసుకుంటే ఏతర్లో ఎస్పెషల్లీ 350 వాట్ ఛార్జర్ ఇస్తారు. ఆ ఛార్జర్ని యూస్ చేసి దగ్గర 9 hours పడుతుంది 0 to 100 ఎక్కాలంటే. సో ఆ టైం కంపేర్ చేసుకుంటే 3 hours ఎక్కడ, 9 hours ఎక్కడ. ఆ విధంగా చూసుకుంటే ఐక్యూబ్ 2.2 మోడల్కి వచ్చేసి ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది అన్నమాట ఛార్జర్ అనేది. ఫ్రెండ్స్, బూట్ స్పేస్ విషయానికి వస్తే కూడా బూట్ స్పేస్ అయితే ఏం తక్కువ ఇవ్వలేదు. సో దీంట్లో బూట్ స్పేస్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ 2.2లో 30 liters ఇవ్వడం జరిగింది. సో చూస్తున్నారు కదా, సో 30 liters బూట్ స్పేస్. అట్ ద సేమ్ టైం ఛార్జింగ్ పెట్టుకునే సాకెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. అండ్ ఇక్కడ ఏది మిస్ అయిందంటే బూట్ ల్యాంప్. ఇంతకుముందు మోడల్స్లో బూట్ ల్యాంప్ లేదు, ఈసారి ఇచ్చింటే బాగుంది అనిపించింది. అండ్ ఈ బూట్ స్పేసు నెక్స్ట్ ఓల్డ్ జనరేషన్ మోడల్ యొక్క బూట్ స్పేస్ చాలా డిఫరెన్స్ ఉంది. మీకు స్క్రీన్ కూడా ఇస్తుంది చూడండి. సో ఇది వచ్చేసి ఇక్కడ కొంచెం హైట్ తక్కువ ఉంది. వేరే మోడల్స్కి అయితే ఆల్మోస్ట్ కవర్ అయ్యి స్క్వేర్ షేప్లో వచ్చి రెక్టాంగిల్ షేప్లో వచ్చింటారు. అది డిఫరెన్స్ ఇది. బట్ ఏదైనా సరే థింగ్స్ పెట్టుకోనికి సఫిషియెంట్ ఉంది బూట్ స్పేస్, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్, మోటార్ విషయానికి వస్తే ఓల్డ్ మోడల్స్కి అయితే ఏ మోటార్ ఉందో సేమ్ అదే మోటార్ ఉందన్నమాట, BLDC హబ్ మోటార్. అండ్ రేటింగ్ విషయానికి వస్తే నార్మల్ పవర్ 3 kW అండ్ పీక్ పవర్ వచ్చేసి 4.4 kW. అండ్ ఈ మోటార్ని యూస్ చేసుకొని టాప్ స్పీడ్ వచ్చేసి 75 km/h అని చెప్పారు. దగ్గర 78 దాకా కూడా రావచ్చు అనమాట. ఎందుకంటే ఓల్డ్ మోడల్స్కి 78 అంటే 80 దాకా వచ్చింది. సో దీంట్లో 75 km/h అన్నారు కాబట్టి 80 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా యాక్సిలరేషన్ విషయానికి వస్తే 0 to 40 వచ్చేసి జస్ట్ 4.2 secondsలో రీచ్ అవుతుందని చెప్తున్నారు. పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ అండ్ రేంజ్ విషయానికి వస్తే కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్, వీళ్ళు క్లైమ్ రేంజ్ కాదు, ట్రూ రేంజ్ చెప్తారనమాట. ఎక్కువ మోడ్లో వచ్చేసి అంటే 50 speedలో సింగిల్ పర్సన్ డ్రైవ్ చేస్తే 75 km/h వస్తుంది. అదేవిధంగా పవర్ మోడ్లో డ్రైవ్ చేస్తే సింగిల్ పర్సన్ 60 km/h వస్తుందని చెప్తున్నారు. సో కంపల్సరీ అయితే వస్తుంది, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఐక్యూబ్స్లో చూసాం, వాళ్ళు చెప్పిన రేంజెస్ 100% వచ్చాయన్నమాట. దాంట్లో చేంజెస్ అయితే ఏం లేవు. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా అయితే వస్తుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. రేంజ్ పరంగా అయితే మీరు అనుకోవచ్చు రేంజ్ తక్కువ అని, కానీ ఇక్కడ ఛార్జింగ్ టైం అయితే తక్కువ ఉంది కాబట్టి 3 hours ఛార్జ్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం. సో మీరు ఫాస్ట్గా ఛార్జ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అదొక అడ్వాంటేజ్ దీంట్లో. ఎందుకు ప్రిఫర్ చేయాలి ఐక్యూబే మిగతా వాటితో కంపేర్ చేస్తే అంటే మేజర్గా ఛార్జింగ్ టైం ఇది. ఫ్రెండ్స్, బ్రేకింగ్ విషయానికి వస్తే సేమ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ వచ్చి డ్రమ్ బ్రేక్. అదేవిధంగా వచ్చేసి అల్లాయ్ వీల్స్ ఇచ్చారు, 12 inch అల్లాయ్ వీల్స్ ఇవి. అండ్ బ్యాక్ సైడ్ కూడా డ్రమ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ వీల్ అనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ. సో బ్యాక్ సైడ్ నార్మల్ వీలు. అండ్ ఇది వచ్చేసి ప్రొటెక్షన్కి సంబంధించి క్వాలిటీ అయితే బాగుంది. ఓలా లెక్క అయితే మాత్రం లేదు దీంట్లో. క్వాలిటీ పరంగా చూసుకుంటే ఇది కవర్ కూడా చాలా బాగుంది. విషయానికి వస్తే సైడ్ స్టాండ్ ఇచ్చారు. అండ్ సెంట్రల్ స్టాండ్ లేటెస్ట్ ఫీచర్స్ వచ్చేసి ఎక్స్ట్రా యాక్సెస్ కింద మీరు పర్చేజ్ చేసేటప్పుడు వస్తుందన్నమాట.
అండ్ పిలియన్ డ్రైవర్ ఫుట్ రెస్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ క్లియరేషన్కి వస్తే 157 mm, కొంచెం తక్కువనే. డబుల్స్ వెళ్ళేటప్పుడు స్పీడ్ బ్రేకర్ కొంచెం పెద్ద తగిలిందంటే సెంటర్ స్టాండ్ తగిలే ఛాన్స్ ఉందన్నమాట, అదొకటి చూసుకోండి మీరు. అదేవిధంగా సిట్టింగ్ పొజిషన్ విషయానికి వస్తే, సో సిట్టింగ్ పొజిషన్ చూడండి, సేమ్ ఐక్యూబ్ మోడల్స్కి ఎలాగవుతుందో సేమ్ డైమెన్షన్స్ అనమాట. సో కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి 6 feet ఉన్నకి ఇక్కడ తగిలే ఛాన్స్ ఉంటుంది షార్ప్ టర్న్స్ దగ్గర. అదే కాకుండా మిగతా అంతా సేమ్ బాగుంటుంది. అండ్ కుషనింగ్ కూడా బాగుంటుంది, నో ప్రాబ్లం. అండ్ డబుల్స్లో ఇద్దరైతే కంఫర్ట్గా కూర్చుంటారు, దాంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్, ఈ మోడల్లో రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది, మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద ఇప్పుడు. ఫ్రెండ్స్, స్విచెస్ విషయానికి వస్తే సేమ్ ఐక్యూబ్లో అయితే ఎలా ఉన్నాయో సేమ్ అవే ఉన్నాయి. సో మోడ్స్ 2 మోడ్స్ ఉంటాయి, ఎకో మోడ్, పవర్ మోడ్. ఇది వచ్చేసి పార్కింగ్ రివర్స్ మోడ్, ఫార్వర్డ్ మోడ్కి ఇచ్చి హజార్డ్ ల్యాంపు, హారను, ఇండికేటర్స్ అండ్ హై బీమ్, లో బీమ్. డిస్ప్లే వచ్చేసి సేమ్ ఐక్యూబ్ బేస్ మోడల్ ఏదైతే ఉందో సేమ్ అలాగే ఉంటుంది డిస్ప్లే. ఇక్కడ వచ్చేసి టాప్లో పర్సెంటేజ్ ఉంటుంది, ఇది పుల్లో కూడా చూపిస్తుంది అన్నమాట ఎంత లెవెల్ ఉందనేసి. ఇక్కడ చూడండి 97%కి 73 kilometers ఎకో మోడ్లో చూపిస్తుంది. అదేవిధంగా పవర్లో మారుస్తే చూడండి 59 చూపిస్తుంది, అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే వస్తుంది ఆల్మోస్ట్. సో దాంట్లో రేంజ్ పరంగా అయితే ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చేసి ఓడోమీటర్ ఉంది, ట్రిప్ ఉంటుంది అండ్ యావరేజ్ స్పీడ్ చూపిస్తుంది. మీరు మొబైల్ యాప్ ద్వారా కూడా కనెక్ట్ ఇవి సెట్ చేసుకోవచ్చు అనమాట, రీసెట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వ్యారంటీ విషయానికి వస్తే ఓల్డ్ మోడల్స్కి ఎలాగైతే వ్యారంటీ ఉందో సేమ్ అదే వ్యారంటీ. బ్యాటరీ మోటార్ మీద వచ్చేసి 3 years లేదా 50,000 కిలోమీటర్స్ పరంగా చాలా ఎక్కువనేది. అండ్ నెక్స్ట్ ఛార్జర్ అండ్ కంట్రోలర్ మీద 3 years ఇవ్వడం జరిగిందనమాట. అండ్ సర్వీస్ విషయానికి వస్తే టీవీఎస్ సంబంధించి షోరూమ్స్ ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో, మేజర్ సిటీస్లో, మైనర్ సిటీస్లో, చిన్న సిటీస్లో కూడా ఉన్నాయి. సో సర్వీస్ పరంగా అయితే అవైలబిలిటీ అయితే ఉంది. ప్రైస్ విషయానికి వస్తే స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాయి ఫ్రెండ్స్. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఇంట్రడక్టరీ ప్రైస్ 95,000 ఇచ్చారు. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,08,000 నుంచి 1,10,000 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది డిపెండ్స్ అపాన్ యువర్ డీలర్ అండ్ ప్లేస్ బట్టి వేరీ అవుతుంది అనమాట, 1000 అటు ఉండొచ్చు. బట్ ప్రెజెంట్ అయితే సబ్సిడీ అనేది కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేయకుండా త్రూ కస్టమర్కి ఇస్తారని చెప్తున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే ఎక్స్ట్రాగా మనకి ఇంకా 12,300 అనేది డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ 12,300 కూడా మీరు ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే 1,22,000 ఆ మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రా 12,300 అనేది మీకు సబ్సిడీ వచ్చేటప్పుడు మన అకౌంట్లో పడుతుంది చెప్తున్నారు ఇక్కడ లోకల్ డీలర్స్. సో ప్రెజెంట్ ఆ 12,300 తీసేస్తే కూడా అప్రాక్సిమేట్లీ 1,08,000 నుంచి 1,10,000కి ఆన్ రోడ్ ప్రైజెస్కి వస్తుంది అనమాట. ఆ ప్రైజెస్లో చూసుకుంటే మీకు కాంపిటీషన్ వచ్చేసి ఏథర్ రిస్టా 2.9 kWh 1,20,000కి వస్తుంది వితౌట్ ప్రో ప్యాక్. అదేవిధంగా ఓలాలో చూసుకుంటే కూడా ఓలా S1 Pro ఓలా S1X 4 kWh మోడల్ వస్తుంది. దాని కింద మోడల్స్ కూడా అన్ని కాంపిటీషన్కి వస్తాయి. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ బట్టి కూడా కొందరికి 100 kilometers కంపల్సరీ అవసరం ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు ఓలాకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట, ఎందుకంటే అందులో ఓలా 100 kilometers వస్తుంది. లేదు మాకు తక్కువనే తిరుగుతాము, ఛార్జింగ్ టైం ఫాస్ట్ ఉన్నా పర్లేదు, మేము అడ్జస్ట్ చేసుకోగలుగుతాం అనుకుంటే దీనికి రావచ్చు. బట్ ఛార్జింగ్ టైం విషయానికి వస్తే కూడా ఇంకో విషయం, ఏతర్లో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. సో ప్రతిసారి మనం బయట కూడా పెట్టలేం, అదొక ప్రాబ్లం ఉందన్నమాట. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఇన్ ఫ్యూచర్లో ఓలా అండ్ టీవీఎస్ ఐక్యూబ్ అండ్ ఏథర్కి సంబంధించి కంపారిజన్ వీడియో చేస్తారు డీటెయిల్గా. ఆ వీడియో కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.